కూటమి సర్కారు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు, జగన్ పెట్టిన పథకాల పేర్లు మార్చేశారు. అలాగే కొత్త విధానాల ఏర్పాటును కూడా రద్దు చేస్తూ వచ్చారు. ఇప్పుడు 26 జిల్లాలను కాస్త 13 జిల్లాలుగా మార్చడానికి సిద్ధమయ్యారు. మాజీ సీఎం జగన్ 13 జిల్లాలను పార్లమెంటు సెగ్మెంట్ కేంద్రాన్ని ఒక్కో జిల్లాగా గుర్తిస్తూ 26 జిల్లాలుగా చేశారు. నిజానికి 25 పార్లమెంటు స్థానాలున్నాయి. విశాఖలోని పెద్ద నియోజకవర్గాలను 2గా విభజించారు. దీని కారణంగా ఎలాంటి సమస్య లేకపోయినా కొన్ని చోట్ల జిల్లాల పేర్లు మార్చాలనే వాదన వినిపిస్తోంది. అలాగే కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందని చంద్రబాబు వాటిని రద్దు చేసి ఇకపై ఏపీలో 13 జిల్లాలనే ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు, జగన్ పెట్టిన పథకాల పేర్లు మార్చేశారు. అలాగే కొత్త విధానాల ఏర్పాటును కూడా రద్దు చేస్తూ వచ్చారు. ఇప్పుడు 26 జిల్లాలను కాస్త 13 జిల్లాలుగా మార్చడానికి సిద్ధమయ్యారు. మాజీ సీఎం జగన్ 13 జిల్లాలను పార్లమెంటు సెగ్మెంట్ కేంద్రాన్ని ఒక్కో జిల్లాగా గుర్తిస్తూ 26 జిల్లాలుగా చేశారు. నిజానికి 25 పార్లమెంటు స్థానాలున్నాయి. విశాఖలోని పెద్ద నియోజకవర్గాలను 2గా విభజించారు. దీని కారణంగా ఎలాంటి సమస్య లేకపోయినా కొన్ని చోట్ల జిల్లాల పేర్లు మార్చాలనే వాదన వినిపిస్తోంది. అలాగే కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందని చంద్రబాబు వాటిని రద్దు చేసి ఇకపై ఏపీలో 13 జిల్లాలనే ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.